హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానంటే మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఏంటంటే దోసకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇదిగోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, బాగా పండిన ఒక పెద్ద సైజు టమాటా అండి. ఇవైతే నేను కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా కట్ చేసుకున్నానో ఇలా మనం కట్ చేసుకోవాలి. దోసకాయ ముక్కలు అనేది మనం చిన్న సైజులోనే కట్ చేసుకోవాలండి. ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకుంటే మనకి తొందరగా కూడా మగ్గిపోతాయి అన్నమాట దోసకాయలు. ఇవైతే ఇదిగోండి, స్టవ్ వెలిగించి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కింది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసేసుకుని ఫ్రై చేసుకుందామండి. మనం ఈ దోసకాయ కూర అనేది మనం ఎక్కువగా కూడా వండుకుని తినొచ్చండి. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, మనకి శీతాకాలం వెళ్తుంది, ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మనకి వేడి చేసేస్తుంది కదండి. వేడి చేసినప్పుడు ఏంటంటే మనకి దోసకాయ కర్రీ అనేది చలవ చేస్తుంది అనమాట, బాగానే మనకి బాడీకి. అందుకని అనేసి దోసకాయ కూర మనం ఎక్కువగా కూడా వండుకోవచ్చు. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూద్దామండి. ఫ్రై అయినేమో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అయితే ఫ్రై అయినాయి కదా. ఇదిగోండి, ఇప్పుడు నేను దోసకాయ ముక్కలు వేసేస్తున్నాను. దోసకాయ టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి. వేసేసుకుని కొద్దిసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం, తొందరగా ఫ్రై అవుతాయి. ఇంకోటి ఏంటంటే నేను ఈ చిన్న కుక్కర్లోనైతే ఎందుకు వండుతున్నానో చెప్పనండి. మనం మూకుట్లో వండుకున్నా దాకలో వండుకున్నా సరే ఈ దోసకాయ ముక్కలు అనేది ఎక్కువగా మగ్గాలి కదండి, త్వరగా అవ్వదు ఇవి. అందుకనని నేనేం చేస్తానంటే ఈ చిన్న కుక్కర్లో పెట్టేసుకుంటాను. ఈ చిన్న కుక్కర్లో పెట్టుకోవడం వలన ఏంటంటే మనం కొంచెం 3 విజిల్స్ వచ్చేసరికి మనకి తొందరగా అయిపోతుంది అనమాట అండి. అందుకనని నేను ఇలా పెట్టుకుంటాను కుక్కర్లోనైతే. మీరు కూడా ఇలాగ చిన్న కుక్కర్ ఉంటే ఇలా పెట్టేసుకున్నారనుకోండి, మనకైతే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, మనకి ఇది తొందరగా కూడా ఉడికిపోతుంది అనమాట. ఒక 2 నిమిషాలు ఆగి చూద్దాము. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఇంకా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయితే అయిపోయినాయో. మనం మూత పెట్టుకుని ఉంచుకోవడం వలన ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మనకి, కుక్కర్లో కదండి వేసుకునేది. లేకపోతే ఈ దోసకాయలు ఫ్రై అయ్యేసరికి చాలా అంటే చాలా టైం పడుతుంది అనమాట అండి. అందుకనని ఇప్పుడు కొంచెం పసుపు, కారం, పసుపు వేసేసానండి. కారం, సాల్ట్ కూడా వేసేసుకుందాం. చూడండి, పసుపు వేసాను కదా, ఇప్పుడు కొంచెం కారం వేసేసాను. తర్వాత మనకి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. మనకి కుక్కర్లో వేసుకోవడం వల్ల ఏంటంటే అండి మనకి చాలా అంటే చాలా గ్యాస్ అయితే సేవ్ అవుతుంది. లేకపోతే దోసకాయ అయితే తొందరగా ఉడకదు కాబట్టి మనకి కుక్కర్లో అయితే వేసుకోవడం అయితే బెటర్ అండి. మీరు కూడా అలాగనే చేస్తారండి అనుకుంటున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాను. కుక్కర్లోనే కదండి, ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే సరిపోద్ది, ఎంతో పట్టదు. ఇక నేను కొంచెం ఇంత గ్లాస్ ఎంతగా పోసాను, కొంచెం పోసుకున్నాను, సరిపోతుంది అనమాట. మనకి ఇది ఒక 4 విజిల్స్ వచ్చినాయి అనుకోండి, సరిపోతుంది కర్రీకి. మనకి ఇది నేను ఇందులో ఏమీ వేయలేదు కదండి, మనం ఈ దోసకాయల్లోనే ఏమైనా వేసుకోవచ్చు. ఇదే దోసకాయ పప్పులో కూడా వేసుకుని వండుకోవచ్చు. మళ్ళీ మనం దోసకాయ ఎండు రొయ్యలు ఉంటాయి కదండి, ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, పచ్చి రొయ్యల్లో కూడా వేసుకోవచ్చు అండి. మనం గుడ్లు కూడా వేసుకుంటాం అనమాట, గుడ్లు కూడా వేసుకోవచ్చు దీనిలో. ఇంకో స్టవ్ మీద అయితే రైస్ పెట్టాను నేను.
ఇదిగోండి అన్నం అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చూడండి ఇలా నేను కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటాను అన్నమాట. మనకి ఎక్కువగా చలవ చేయాలి అని అంటే మనం దోసకాయ కర్రీ అయితే ఖచ్చితంగా తింటే మన బాడీ అయితే వేడి తగ్గుతుందండి, చలవ చేస్తుంది. ఇదిగోండి ఒక 4 విజిల్స్ అయితే రానిద్దాం. ఓకేనండి, మళ్ళీ చూద్దాం. విజిల్స్ అయిపోయినాయి, కట్టేసాను ఫ్రెండ్స్. మనం చల్లారే వరకు ఉంచుకుని చల్లారిన తర్వాత ఇలా తీసుకుందామండి. లేకపోతే ఆవిరిపోకుండా తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, మనకి కుక్కర్ అయితే పేలిపోతుంది. ముందు విజిల్ దగ్గర పట్టుకుని అప్పుడు తీసుకోవాలి. ఇంకో కొంచెం పులుసులాగా ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించుకుని ఒకసారి సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఇలా ఉడికించుకున్నామంటే బాగా ఎగిరిపోతుందండి. ఈ వాటర్ అంతా పోయి చూడండి ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిపోయిందన్నమాట. చూడండి మీకు అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మన కుక్కర్లో పెట్టి కాలిపోతుంది. కుక్కర్లో పెట్టుకున్నాం వల్ల మనకి ఇలా ఉడికిపోయింది. అందుకని మనం కుక్కర్లో వేసుకోవడం తొందరగా అయిపోతుందండి. మనకి ఎంతగానో గ్యాస్ అయితే సేవ్ అవుతుంది. అందుకని ఫ్రెండ్స్ ఓకేనా, కొంచెం సేపు ఎగరనిద్దామండి దాన్ని. ఇప్పుడు చూసేద్దామండి ఒకసారి. అదిగో చూడండి ఎంతో చక్కగా దోసకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దోసకాయ టమాటా కర్రీ చూడండి ఎంత బాగున్నదో చూసారండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మనకైతే ఇంట్లో వేడి ఉండదు, దోసకాయ కూడా తినడం మంచిదేనండి. దానికోసం ఇది ప్రిపేర్ చేశాను నేను. చూడండి ఎంతో చక్కగా ఉంది. కొన్ని రోజులైతే మనం ఇలా కూరగాయలే తిన్నామండి. మనకి న్యూస్లోని ఫోన్స్లో టీవీలో అయితే చెప్తున్నారు కదండి, చికెన్ తినొద్దు అనేసి చెప్తున్నారు కదండి. చికెన్ తినొద్దు, కోడిగుడ్లు కూడా తినొద్దు అనేసి అయితే చెప్తున్నారు కదండి. ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి మీరు కూడా కొన్ని రోజులైతే చికెను గుడ్లునైతే తినొద్దండి. మనం కూడా మన మంచిగా కదండి చెప్పేది. మనమైతే జాగ్రత్తలు అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను, అయిపోయింది కర్రీ అయితే. ఇదిగోండి పక్కన రైస్ పెట్టుకున్నాను కదా, రైస్ కూడా చాలా చక్కగా అయిపోయిందనమాట. ఇప్పుడైతే నేనైతే తింటాను, టేస్ట్ చూపిస్తాను మీకైతే. చూడండి కొన్ని రోజులైతే మనం ఇలాగైతే కూరగాయలు అయితే వండుకొని తిందామండి. చికెను ఎగ్స్ మానేసేసి, సరేనా ఫ్రెండ్స్. అవైతే ఎవరు తినొద్దు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, మనమైతే కాపాడుకుందాం ఓకేనా. ఇదిగోండి దోసకాయ కర్రీ అయిపోయింది కదా. నా కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్.